సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేసై బిడ్డ పేగులు తీసి మెడల ఏసి ఆడుతాం బిడ్డ. ఇలా ఆడడానికి ముఖ్య కారణమైన అందరు ఇక్కడ ఉన్నాము. ఆయా షేర్ పాట గురించి. చాలామందికి చాలా డౌట్లున్నాయి. తర్వాత పాటకు గూడా అంతే వైబ్ అయితున్నారు. లిరిక్స్ గూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. దాని వెనుక కష్టపడ్డ వాళ్ళు ఇక్కడున్నారు. సుధన్ మాస్టర్ కొరియోగ్రాఫర్, అట్లాగే సింగర్ జంగిరెడ్డి మరియు ఆకునూరి దేవయ్య. అందరం ఇక్కడున్నాం. మీకు క్లారిఫికేషన్ ఇచ్చి, ఆ పాట వెనక మేము పడ్డ కష్టమేంది, మేము ఇప్పుడు ఎంత హైలో ఉన్నామో అవన్నీ మీకు చెప్పబోతున్నాము. ఆయా షేర్ గురించి ఈ షేర్‌లను అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు. మాస్టర్ వెల్కమ్. ఫస్ట్ మీకు టాలీవుడ్‌కి వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మీకిది డెబ్యూ తెలుగులో. అవును. తమిళ్ డెబ్యూ 'జననాయకన్' చేశారక్కడ ఆ! విజయ్ గారితో. ఇక్కడ నాని గారితో ఇది. మీకు ఎట్లా అనిపించింది ఎక్స్‌పీరియన్స్? ఏం చెప్పాలి, ఫీలింగ్ గ్రేట్‌ఫుల్ అండ్ థాంక్‌ఫుల్. అన్నీ దేవుడి దయ. నా కెరియర్‌లో ఫస్ట్ సాంగ్ విజయ్ గారితో అండ్ మన తెలుగులో ఇది ఫస్ట్ సాంగ్ నాని గారితో. నేను ఇద్దరికీ పెద్ద ఫ్యాన్. అండ్ వాళ్ళిద్దరితో పని చేయడం అన్నది నాకు చాలా హ్యాపీ అండ్ డ్రీమ్ కూడా. ఎందుకంటే వాళ్ళ మూవీస్ అన్నీ అప్పటి నుంచి చూస్తున్నాము. ఇండస్ట్రీలో వాళ్ళతో ఎప్పుడైనా ఒకసారి పని చేయాలి అన్న థాట్ ఎప్పుడూ మైండ్‌లో ఉన్నది ఒక కొరియోగ్రాఫర్‌గా. సో, అది తమిళ్‌లో విజయ్ గారితో, తెలుగులో నాని గారితో ఇది ఫస్ట్ సాంగ్ జరగడం అన్నది చాలా హ్యాపీ అండ్ ఐ యామ్ ఫీలింగ్ వెరీ ప్లస్. అసలు మీకెట్లొచ్చింది ఈ అవకాశం? అంటే ఈ సినిమా యాహ్! డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఏంటి? ఈ ఈ సినిమా, ఈ సాంగ్ నాకు రావడానికి ఒకే ఒక రీజన్ శ్రీకాంత్ అన్న. ఆయన మాత్రమే. ఎందుకంటే దసరాలో నేను 'ప్రేమ్ రక్షిత్' మాస్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా. సో, మూవీ అంతా ట్రావెల్ అయ్యాను. అప్పుడే మనం చేసిన పని చూసి శ్రీకాంత్ అన్న ఒకరోజు నువ్వు నాకు సాంగ్ చేయాలని చెప్పారు. సో, ఆ చెప్పిన మాటని ఈ మూవీలో నిలబెట్టారు. నేను అన్నయ్యని ఫస్ట్ చూసినప్పుడే నువ్వు ఖచ్చితంగా ఈ మూవీలో సాంగ్ చేస్తున్నావు. అందరూ నన్ను నమ్మడానికి ముందే నన్ను నమ్మింది ఆ అన్నయ్యనే. సో, ఆయన నమ్మి లేదు, వాడు చేస్తాడు, వాడే ఈ సాంగ్ చేయాలని లాస్ట్ దాకా నా కోసం నించున్నది అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఇదంతా మీ వల్లే. శ్రీకాంత్ మ్యాడ్‌నెస్‌కి ఇంకొక మ్యాడ్ నువ్వు తోడయ్యావు. అందుకనే ఈ స్టెప్స్ అట్లొచ్చినాయి. ఈ స్టెప్స్ గురించి మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం. జంగిరెడ్డి ఫోక్ సింగర్‌గా మనందరికీ సుపరిచితులు. తెలుగు రాష్ట్రాల్లో కాదు, బయట గూడా ఎంతోమందికి సుపరిచితులు. జంగిరెడ్డిని ఈ సినిమాలో పాడించడం జరిగింది. నీ ఎక్స్‌పీరియన్స్ ఏంది? ఫస్ట్ అయితే ఆహ్, నేను మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. మాయా ముందుగా మాయా మా మామ మేము మాయా మాయ అని పిలుచుకుంటాం. ఆ తర్వాత శ్రీకాంత్ అన్న గారు, ఆహ్, అది ముఖ్యంగా ఈ పిల్లర్స్ ఉన్నారు మాకు. అంటే జనరల్‌గా ఎన్నో కొన్ని వేల కార్యక్రమాలు వేదికల మీద అటు అన్ని ప్రాంతాలలో, అటు రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ, యావత్ వేరే కంట్రీస్ కూడా పోయొచ్చినాం. అయితే ఆహ్ ఈ పాట అంటే ఇంతకుముందు కూడా కొన్ని చేసినాము. కొన్ని పాటలు వచ్చినాయి గానీ అవి ఎంతవరకు వచ్చినాయి, ఆగిపోయినాయి, అట్లున్నాయి. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మరి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దాంట్లో నన్ను పాడించడం, తర్వాత నా దేవయ్యని కూడా వాడించడం. హ్మ్. అది ఏందంటే ఇంత అయితుందని మనం అనుకోలే అసలు. అది ఏదో పాట పాడేటప్పుడు మాత్రం మంచి దమ్ముంది. చాలా బ్రహ్మాండంగా ఇది ముందుకు పోవచ్చు అనుకున్నాం గానీ ఇంతలా వైరల్ అవుతుందని తెలీదు. కానీ నిజంగా ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మావయ్య. థ్యాంక్ యూ. ఆ తర్వాత శ్రీకాంత్ అన్న గారికి థ్యాంక్స్ చెప్తున్నా. మీకందరికీ తెలవని విషయం ఏందంటే, జంగిరెడ్డి 'దసరా ధూమ్‌ధామ్ దోస్తాన్‌లో' రెండో లీడ్‌కి మన దీక్షిత్‌కు వాయిస్ ఇచ్చింది ఆ 'ధూమ్‌ధామ్ దోస్తాన్‌లో' జంగిరెడ్డే. ఫస్ట్ శ్రీకాంత్ 'దసరా' సినిమాలో పాడించడం, ఆ వాయిస్ బాగా నచ్చి, మళ్ళీ నేను గుర్తు చేస్తే ఈ సినిమాలో పూర్తిగా పాడే అవకాశం దొరికింది. శ్రీకాంత్‌కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నిజంగా శ్రీకాంత్ అన్నకు థ్యాంక్ యూ అట్లాగే శ్రీకాంత్ అన్న. అట్లాగే జంగిరెడ్డితో పాటు దేవయ్య, ఆకునూరు దేవయ్య అసలు ఇక్కడ జానపద గాయకుడిగా చాలామందికి పరిచయమైన వ్యక్తి. ఈ సినిమాలో పాడడం నీకు గూడా ఎట్లా అనిపించింది? సూపర్ అది ఇండస్ట్రీలో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది మహాసముద్రం. మరి ఈ అవకాశం రావడానికి మీరే ముఖ్య కారణం కాబట్టి బావగారికి శనార్థులు. వాస్తవానికి అద్భుతం. ఒక మంచి సినిమా, ఒక పాట ఎప్పుడైతే బయటకొచ్చిన అప్పటి నుండే ఒక వైరల్‌గా చాలా యూట్యూబ్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, మొత్తం సోషల్ మీడియాలో అద్భుతమైనటువంటి వ్యూస్, మరి లైక్స్, ఎన్నో కామెంట్స్, అద్భుతమైన కామెంట్స్ ఇచ్చారు ప్రేక్షక దేవుళ్ళు. వారందరికీ మరి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.
వాస్తవం అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు కాసర్ల శ్యామ్ గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ వద్దెల గారికి, ముఖ్యంగా శ్రీకాంత్ శ్రీకా యా, మీ వాయిస్‌లు నచ్చి మిమ్మల్ని అనిరుద్ వరకు తీసుకుపోవడం. అనిరుద్ కూడా వీళ్ళ వాయిస్‌లు బాగా నచ్చి వీళ్ళతోనే పాడించాలి. ఎందుకంటే ఒక ఇంటెన్స్ ఉన్న ఒక వైల్డ్ ఫైర్ లాంటి సాంగ్ ఇది. దీనికి వీళ్ళ వాయిస్‌లు చాలా తోడ్పడతాయని చెప్పి వీళ్ళిద్దరిని పిలిచి అక్కడ మా మా పాడించాము మాస్టర్. చాలా అద్భుతం. థ్యాంక్ యూ. సూపర్. అయితే ఒక్కసారి ఇద్దరు పాట గొంతు కలిపితే మనం అక్కడి నుంచి మళ్ళీ ముందుకు పోదాం మన ఇంటర్వ్యూ. ఏ ఆడ ఈడ ఏడ చూడు బిడ్డ వనుకే పుట్టాలింక పడితేనే నా నీడా బొంద పెడుత మాలిక్నైన గూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా చల్ పుడుకుతుంది సారబట్టిలో మా కంట తడే జుంబలికే ఆయా మేరే షేర్ ఇక రాలుతుంది బొట్టు బొట్టులో నీ పంచతడే జుంబలికే ఆయా ఆయా షేర్ జడలు రో హడలు దడలు కొడుతరో తొడలు తీస్తరో తోలురో సబారీకి దొరుకు బిడ్డ సేవాలే లేతై బిడ్డ పేగులు తీసి మెడలగేసి ఆడుతాం బిడ్డ అబ్బా! అసలు గొంతు ఎత్తితేనే ఒక రకంగా ఉంది. చాలా చాలా బాగుంది. మాస్టర్ మీకు యాక్చువల్‌గా మీరు ఆ స్టెప్పు అవన్నీ చేసి మీరు డెమో తీసుకొచ్చారు శ్రీకాంత్ దగ్గరికి. నేను ఆ రోజు ఉన్నా, నాకు బాగా గుర్తుంది. ఆ రోజే అసలు ఆ స్టెప్ చూడంగానే అసలు మంట పుట్టేస్తది సోషల్ మీడియాలో గానీ, స్క్రీన్ మీద కూడా అదిరిపోద్ది అనుకున్నాం. మీరు ఆ స్టెప్పు నాని గారితో చేయించింది. తర్వాత అది చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళేదో గ్రాఫిక్స్ చేసి ఉంటారులే, లేదంటే గ్రీన్ మ్యాట్ పెట్టుంటారు, ఇంకేదో పెట్టుంటారు అని చెప్పి రకరకాలుగా మనోళ్ళు మాట్లాడుతుంటారు కదా! మీరు అసలు ఆ స్టెప్ కంపోజ్ చేసింది, ఆ స్టెప్ షూట్ చేసింది, నాని గారి ఎఫర్ట్ అవన్నీ చెప్పండి మాస్టర్. ఖచ్చితంగా. అది జనాలు కొంతమంది చెప్తున్నట్టు ఇది ఏదో సీజీలో చేశారు, లేదంటే తాడు పెట్టుకొని ఏదో చేశారు, అవి ఇవి అంటున్నారు. అది అట్లా కాదు. ఇది ప్యూర్‌లీ నాని గారు హార్డ్ వర్క్. ఫస్ట్ మీరు చెప్పినట్టు మనం ఆ మూమెంట్ కంపోజ్ చేసి సాంగ్ అంతా షూట్ చేయడానికి నెల ముందే మనం ఫుల్ ప్రాక్టీస్ చేసి, ఎందుకంటే శ్రీకాంత్ అన్న ఎప్పుడు ఆయన్ని సాటిస్ఫై చేయడం అన్నది అంత ఈజీ కాదు. చాలా కష్టం. మనని త్రూ అవుట్ ఎండ్‌కి పుష్ చేస్తూ ఉంటారు. ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, సో నెలంతా మనం ఈ సాంగ్ కోసం ప్రాక్టీస్ చేసి శ్రీకాంత్ అన్న దాంట్లో ఉన్న బెస్ట్ స్టెప్‌ని అది మీరు చూసినట్టు ఆ రోజు చూసి ఇది ఎలాగైనా ఈ స్టెప్ దీంట్లో పడాలి, మనకి ఇది కావాలని చెప్పి అది ఫిక్స్ చేసి నాన్నగారికి పంపించి, నాన్నగారు తర్వాత చూసి లేదు ఇది నేను ఖచ్చితంగా చేస్తానని ఆయన ప్రాక్టీస్ వచ్చారు. వి డిడ్ రిహర్సల్ చేసి ఆయన కష్టపడి, ఎందుకంటే మీకు తెలుసు, మాకు తెలుసు. అవును. మనం దసరా నుంచి నేను డైరెక్ట్‌గా ఆయన చూస్తున్నా. ఆయన పని మీద ఆయనకున్న హార్డ్ వర్క్, ఆ డెడికేషన్ అన్నది. సో, ఆయన అంత ఈజీగా దేన్ని ఇది ఓకే ఊరికే చేద్దామని వదలరు. దాన్ని నేను ఎలాగైనా చేస్తా, కష్టపడతా అనేది. ఈ సాంగ్ రిహర్సల్ చేసినప్పుడు కూడా, ఈవెన్ షూట్‌లో ఉన్నప్పుడు కూడా ఆయనకి షోల్డర్ ఇంజ్యూరీ గానీ, కొన్ని ఇష్యూస్ ఉన్నది. ముందు ఫైట్ జరిగి ఇష్యూ ఉన్నది. కానీ ఆయన ఒక్కసారి కూడా నాకు ఇది ఇష్యూ ఉంది, ఇంజ్యూరీ ఉంది, మనం దీన్ని తగ్గించుకుంటామా, లేదంటే వేరేలాగా చేద్దామా అన్నది ఏం అడగట్లే. మాస్టర్ ఏదైనా పర్లేదు నేను ఇది చేస్తా, ఏ టైం అయినా పర్లేదు నేను ఇది నేర్చుకుంటాను, ఇది చేస్తాను, ఖచ్చితంగా ఇది నేను చేస్తానని చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి మీరు ఇప్పుడు లిరికల్ వీడియోలో చూసారు కదా, అది సింగిల్ షాట్. అది ఈవెన్ మనం కట్ కూడా చేయట్లేదు. యెస్. ఒకసారి డైరెక్ట్‌గా వచ్చి సార్ ఇది షాట్, ఇది ఇట్లా చేయబోతున్నాం సార్ అని చెప్పిన తర్వాత ఆయన వెంటనే స్టార్ట్ చేసి చేసిన ఫస్ట్ షాట్ అది. సూపర్. ఆ ఫస్ట్ షాట్‌లోనే అది ఓకే అయింది. అండ్ చాలా బాగా చేశారు కూడా. సో, అది నేను డైరెక్ట్‌గా చెప్తా. అది సీజీయో లేదంటే తాడు కట్టుకొని చేసిందో ఏం కాదు. ప్యూర్‌లీ నాని గారు హార్డ్ వర్క్ అది. సో, అదే. అది తెలుస్తుంది మాస్టర్. సింగిల్ షాట్, సింగిల్ టేక్ కూడానా? సింగిల్ టేక్. సూపర్ కదా! అసలు ఆయన హార్డ్ వర్క్ గురించి మేము దసరా అప్పుడు మీరు చూసారు, నేను కూడా ఆయన కళ్ళారా చూశాను. మీకు ఒక పెద్ద విషయం తెలుసా? నేను మన సాంగ్ షూట్ దగ్గరకొచ్చా. మీ పక్కనే కూర్చున్నా. మీరు అసలు నన్ను పట్టించుకోలేదు మీరు. మీరు ఎంతసేపు ఆ సాంగ్ ఆ షాట్ అయింది కదా మాస్టర్, 'జుంబల్లికే ఆయాషర్' అని. అప్పుడొచ్చా నేను. ఓకే. మీ దృష్టి మొత్తం దాని మీదనే ఉంది. వాళ్ళందరికీ చెప్పడము, అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడము ఇదే నడుస్తుంది. మీరు కనీసం నన్ను చూడని కూడా చూడలేదు తెలుసా? లేదు అది అంటే నేను వచ్చినట్టు కూడా మీకు తెలియదు, షూటింగ్ వచ్చినట్టు. దానికి ఒకే రీజన్ అండి. ఇప్పుడు ఏంటంటే తెలుగులో ఇది నా డెబ్యూ. నా ఫస్ట్ అవకాశం. నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలి. తమిళ్లో ఆల్రెడీ ఒక సాంగ్ చేసాము. మూవీ రిలీజ్‌కి ఉంది. ఇంకా రిలీజ్ అవ్వలేదు.
సో, దాంట్లో కొన్ని మంచి పేరు వచ్చినాయి. దీంట్లో మన తెలుగులో కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇలాంటి ఒక మంచి గొప్ప అవకాశం రావడం అన్నది అది అంత ఈజీ కాదు. అది దేవుడి దయ. అండ్ అన్నయ్య, డైరెక్టర్ గారు, నాని గారు, మన ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ మన మీద ఏదో ఒక నమ్మకం పెట్టుకొని మనకి ఈ అవకాశం ఇచ్చారు కదా! సో, దాన్ని ఎలాగైనా మనం ప్రూవ్ చేయాలి. ఈ సాంగ్‌ని ఇరగదీయాలి. ఎందుకంటే శ్రీకాంత్ అన్న మైండ్‌లో ఈ సాంగ్ ఎక్కడో ఉంది. నాకు ఫస్ట్ భయం ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పనా? ఫస్ట్ మీరు వచ్చి లిరిక్ రాసి ఆ లిరిక్ చెప్పినప్పుడు నాకు ఫస్ట్ మీనింగ్ అర్థం కాలా. ఎస్. మన డైరెక్షన్ టీమ్ పక్కన కూర్చొని చెప్తున్నారు. ఇది మీనింగ్ దీనికి ఇంత డెప్త్‌గా అన్నయ్య రాశారు. అది ఒక్కసారి ఇంకా అనిరుద్ గారి దగ్గర వెళ్ళి అది మన అన్నయ్య వాయిస్‌లో ఇవన్నీ ఒక అవుట్‌పుట్ వచ్చిన తర్వాత నాకు యాక్చువల్‌గా భయమేసింది. మన డెబ్యూ సాంగ్ ఇంత రేజ్‌గా, ఇంత డెప్త్‌గా అందరి మైండ్‌లో అప్పుడు ఉంది. ఎంతైనా మనకు మిగతా వాళ్ళు విని ఉండరు. కానీ మనం విన్నాం ఆ సాంగ్‌ని. ఖచ్చితంగా ఈ సాంగ్ బయట ఎలా ఎళ్తదో మనకొక హోప్ ఉంది. ఆ సాంగ్ మీరందరూ ఇచ్చిన ఈ రేంజ్‌ని నేను హోల్డ్ చేయాలంటే ఆ కొరియోగ్రఫీ ఎంతలా ఉండాలి. ఆ భయం అప్పుడు స్టార్ట్ అయింది. సో, రోజు ఇక్కడ మన ఆఫీస్‌లో రిహర్సల్ హాల్‌లో అక్కడ ఇక్కడ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేద్దాం అని శ్రీకాంత్ అన్న కూడా రోజు పుష్ ఇస్తూ ఉంటారు. సో, ఇవన్నీ చేసి లాస్ట్‌కి వచ్చిన అవుట్‌పుట్ ఇది. సో, ఇప్పుడు జనాలందరూ దీన్ని చూసి అందరూ రీల్స్ చేస్తున్నారు. అందరూ దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళ కమెంట్ కూడా ఎట్లా ఉందంటే ఇప్పుడు మీరు రాసిన లిరిక్స్‌లా ఉన్నాయి. అరే! ఎట్లా రాశార్రా ఇది ఎట్లా పాడారు ఇది? ఎట్లా కంపోజ్ చేశారు ఇది? ఇదంతా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అది. సూపర్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూలో నేను డబుల్ యాక్షన్ చేయాలి. ఎందుకంటే నా గురించి కూడా నేను చెప్పాలిగా. అవును. ఖచ్చితంగా. ఇప్పుడు నేను యాంకర్ అయిపోతా. నేను అడుగుతా. ఖచ్చితంగా. నేను ఫస్ట్ టైం ఆ రోజే మిమ్మల్ని మన కలిపి ఇలానే. ఆ లిరిక్ వినంగానే నాకు మీనింగ్ తెలీదు కానీ, ఆ లిరిక్ ఎంత డెప్త్‌లో ఉందో, ఆ లాంగ్వేజ్‌కి, ఆ మాటలకు ఉన్న పవర్ ఏందో నాకు అర్థమైంది. అప్పుడు నేను పక్కన ఉన్న వాళ్ళతో అడిగిన ఈ మీనింగ్ ఏంటనేది. ఒక్కసారి అది మీరు పాడి కూడా చూపించారు. యెస్. ఈ లిరిక్‌ని ఇది ఇట్లా వస్తదని పాడి చూపించారు. ఎట్లా నేను జనాల కోసం ఇక్కడ నేను అడుగుతున్నా. నేను యాంకర్ ఎట్లా రాసారని ఇది? ఇది యాక్చువల్‌గా పుట్టింది ఈ మందుగుండు సామాగ్రి అంతా దట్టించింది శ్రీకాంతే ఫస్ట్. దసరా 'ధూమ్ ధామ్ దోస్తాను', 'చమ్కీలంగి' 2 పాటలు బ్లాస్ట్ హిట్లు. కానీ నాకు ఈ పాట అంతకంటే కావాలి అనేది ఫస్ట్ టార్గెట్ నాకు పెట్టింది. తర్వాత శ్రీకాంత్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు, క్యారెక్టర్ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టర్ పడే బాధ, ఆ క్యారెక్టర్ లోపల ఉన్న ఫైర్, వీళ్ళంతా ఒక జాతి కదా! ఈ సవారీ అనే ఒక జాతి. వీళ్ళ స్ట్రగుల్స్ అది ఎట్లా ఉండాలంటే ఒక భాషతోని భయపెట్టాలి వాని విలన్ని. ఒక పదంతోనే అసలు భయపెట్టాలి. అవన్నీ టార్గెట్ నాకు ఇచ్చినప్పుడు, అప్పుడు నాకొచ్చిన థాట్స్ ఇవి. అందుకని అసలు స్టార్ట్ చేయడమే మనం మామూలుగా తెలంగాణ ఇప్పుడు ఈ పాట గురించి కూడా ఒక మాట చెప్పాలి. చాలామంది తెలంగాణ పాట కదా! తెలంగాణ యాస కదా! అందరికి అర్థమైతదా? ఇవని చెప్పి క్వెషన్‌లు కూడా ఏస్తున్నారు. బట్ యాస తెలంగాణ జరిగే కథ జరిగేదంతా తెలంగాణలో కాబట్టి ఇంత పవర్‌ఫుల్‌గా రాసాము. బట్ ఎమోషన్ అందరిదిగా. అన్ని ప్రాంతాల్లో సేమ్ ఎమోషన్ కదా! ఒక అణచబడినప్పుడు ఒకడు మన మీద దౌర్జన్యం చేస్తుండు, మనను వాడు తొక్కి పెడుతున్నాడు అన్నప్పుడు మనం బ్లాస్ట్ అయితే ఆ ఎమోషన్ అన్ని ప్రాంతాల్లో ఒకటే. ఇప్పుడు మనకు తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, తమిళనాడు, కేరళ వివిధ దేశాల్లో కూడా ఈ పాట ట్రెండింగ్ ఉందంటే ఆ ఎమోషన్ అర్థమైంది. ఆ ఎమోషన్‌ని పట్టుకొని రాశాను నేను. అందుకే అసలు రాయడమే మనం మామూలుగా అంటాం కదా! "ఏయ్! నీ అయ్య జాగీరా ఇది ఏమన్నా మేము రాసుకొని వచ్చినామా? మీ ఫాదర్‌దా ఇది" అని అంటాం కదా! అందుకని స్టార్ట్ చేసి "ఏయ్! నీ అయ్య జాగీరా చల్ మావోడొచ్చిండ్రా ఇగ జడితియ్యాలే జుంబల్లికే ఆయా షేర్." ఈ జడితియ్యాలే అనే పదం కూడా చాలామంది నన్ను అడిగిండ్రు. చాలా సంతోషం ఏంటంటే అర్థం కాకుంటే ట్విట్టర్‌లో, ఇన్‌స్టాలో నాకు మెసేజ్‌లు పెట్టి దీని అర్థం ఏంది అని తెలుసుకొని మరీ అడుగుతున్నారు. జడితించడం అంటే మామూలుగా తెలుగులో ఒక పదం ఉంది జలధరింపు అని. అంటే మనకి ఏదన్నా ఒక షాక్ అయినప్పుడు, ఏదైనా అయినప్పుడు ఒళ్ళు ఇట్లా ఒకసారి జలధరిస్తది కదా! వనకాలే అంటాం చూసినావా? అది. మామూలు ఇక్కడ అమ్మవారికి మేకల్ని బలిచేటప్పుడు అది జడితిస్తది. ఒళ్ళు ఒక్కసారి ఇట్లా ఒత్తుతన్నట్టు. అది అట్లా నీ ఒళ్ళు వనకాలే బిడ్డ. అందుకని అది జడితియ్యాలే అని రాసినాం. ఇంకా స్టోరీ చెప్పుకుంటూ కూడా దానికి ఆ టాటూకి చాలామంది కనెక్ట్ అయ్యారు. అసలు దాని వెనక ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటది సినిమాలో. ఈ జడలకి కూడా ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంది. అసలు శ్రీకాంత్ మామూలు ప్లాన్ చేయలేదు. మనిషి
ఆయన మ్యాడ్నెస్ అండి. ఆయన నేను ఆహ్, ఇప్పుడే ఇండస్ట్రీకి వస్తున్నాము, చూస్తున్నాము. బిగినింగ్‌లోనే ఇలాంటి ఇంత ప్యాషన్‌తో ఉన్న డైరెక్టర్‌తో మనకు అవకాశం దొరుకుతుందన్నప్పుడు అది మనల్ని కూడా పుష్ చేస్తుంది. ఇంకా మనం తాంటి ఇంకా ఏదో ఒకటి చేయాలి. మన లోపల ఉన్నది కూడా అది బయటకి తీసుకొచ్చేది అనేది అసలు ఎంత సైలెంట్‌గా ఉంటాడంటే, ఎన్ని రాసినా కూడా "అన్న బావుందన్న" అని మళ్ళీ తర్వాత మెసేజ్ పెడతాడు. "అన్న అది ఎక్కట్లేదన్న ఇంకొక్కటి చూడవా" అని. ఫస్ట్ మేము ఏం రాసుకున్నాం తెలుసా? ఏ తుజే జిందా జలానే పేట్ భర్ కిలానే అరే జుంబలికే ఆయా షేర్ అని హిందీలో స్టార్ట్ చేసినాం. అంటే నిన్ను నిలువున తగలబెట్టడానికి, మా కడుపులు నింపడానికి ఒక సింహం వచ్చింది అని. కానీ దానికి మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు, "ఏవండీ మీరు హిందీలో స్టార్ట్ చేస్తే హిందీకి ఓకే. గానీ చాలామందికి ఇక్కడ కావాలి కదా! అందుకని తెలుగులో మార్చండి" అంటే అప్పుడు నీ అయ్యా జాగీరా అని అదంతా రాసుకుంటూ వచ్చినాం. అండ్ బిగ్ థ్యాంక్స్ టు యూ. ఎందుకంటే అదే చెప్పాను కదా! అనిరుద్ గారు గాని, మీ వర్డ్స్ కానీ, అనిరుద్ గారి మ్యూజిక్ గాని, మీ వాయిస్ కానీ, అదే ఇంత పవర్‌ఫుల్ ఇచ్చిన సాంగ్‌కి ఇచ్చిన పవర్ ఉంది కదా! అది ఇవన్నీ కలిపి ఇచ్చింది. అదే నాకు కూడా కొరియోగ్రాఫ్ చేయడానికి హెల్ప్ అయింది. సో రికార్డింగ్ అప్పుడు నేనున్నా మాయ. బట్ జనాలకి తెలవాలి కదా! అనిరుద్ గారితో నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే నీకేమనిపించింది? ఆయన ముందు పాడుతుంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మంచి పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ కదా! అవును. నువ్వు అంటే జానపదం నుంచి ఒక్కసారి కొడితే అనిరుద్ దగ్గర పడ్డావు నువ్వు. అవును. ఏమనిపించింది నీకు? విషయం ఏంటంటే మాయా ఇప్పుడు ఒక్కసారి ఈ పాట మీరు నాకు చెప్పినప్పుడు ఒకసారి మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోయాను. ఉద్యమంలో ఇంక ఎన్ని తెలంగాణ ఉద్యమం నాటి నుంచి మనగా చేసిన వాళ్ళం మనం. అది అక్కడ ఎన్నో పాటలు అన్ని మన అద్భుతంగా కదా ఆవిష్కరించినాం మనం. ఉద్యమాన్ని సక్సెస్ చేసుకున్నాం, మన రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత. కానీ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పోయినప్పుడు ఈయన దగ్గర మనం ఆయన ఒక రేంజ్లో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా, మనం ఎట్లా డీల్ చేయగలుగుతామో అని చెప్పి ఆడికి పోయినాం. నిలబడావు దడదడ 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 అవుతుంది. ఎట్లా అవుతుందో మనం రీచ్ కాగలమా మరి ఆయన చెప్పేదానికి అంటే చూస్తాం కదా. ఇంక అది పోతా ఉంది, ఆయన చెప్తా ఉండు, ఇది పోతా ఉంది, ఇది పోతా ఉండు, పోతా ఉండు అంతే. ఇంక అది అట్లా ఆ టైంలో నడిచిపోయింది. ఆయన చెప్పినట్టుగానే మనం మ్యాక్సిమం మనం రీచ్ అయినాం. పాటకు అనుగుణంగా ఎక్కడ ఏ విధంగా ఏం చేయాలో అవన్నీ కూడా చేసినాం. అంత పెద్ద డైరెక్టర్ అయినా కానీ అంత ఇంత పేరు అద్భుతంగా, చాలా అద్భుతంగా ప్రేమతోటి చాలా బాగుంది. చాలా అందరిని ఎంకరేజ్ చేసుకుంటా చాలా అద్భుతంగా పాడించింది పాట. నిజంగా అసలు ఆయన ఒక్కొక్కటి చెప్తుంటే బాగా అనిపించింది మాకైతే. ఫస్ట్ చాలా అసలు కంపోజింగ్ కూడా అంటే వెనక చేయడము ఫస్ట్ ట్యూన్ ఫైనలైజ్ చేసినప్పుడు వినిపించి అనిరుద్ధ్ చెప్పిన మాట ఒకటే, ఇది జస్ట్ 2% ఇది అని. అప్పటికే ఒక మేము వైబ్ అవుతున్నాం. శ్రీకాంత్ మేము ఫస్ట్ టైం కంపోజింగ్కి పోయినప్పుడు ఆ ట్యూన్ విని అసలు ఆ బీట్కి వాటికి వైబ్ అయిపోతున్నాం. ఆయన చెప్పింది 2% అని. ఆయన ఎప్పుడు ఒక సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు మనకు ఫస్ట్ చేస్తున్నప్పుడు ఇది ఒక 2%, 10% అంటే ఆ సాంగ్ వచ్చేదాకా దీనికి ఇంకా ఎంత న్యాయం చేయాలి అన్న హార్డ్ వర్క్ రోజు ఆయన పెడుతూ ఉంటారు. సో అదే థింక్ చేస్తూ మారుస్తూ ఆ తర్వాత అవన్నీ యాడ్ చేసింది అదే. సవారీకి దొరుకు బిడ్డ ఇవన్నీ తర్వాత యాడ్ అయినాయి. ఫైనల్లీ మధ్యలో మధ్యలో వస్తున్న వాయిస్ ఉంది వస్తుంది అసలు ఆ నడపడం, ఆరు అన్నీ కూడా. ఆ కొడక ఎదనడం అసలు అవన్నీ నెక్స్ట్ లెవెల్. అండ్ నాకు అది హ్యాపీ. ఎందుకంటే నా ఫస్ట్ సాంగ్ కూడా ఆయనే. ఆ జననాయకన్కి అనిరుద్ గారే మ్యూజిక్ డైరెక్టర్. అండ్ తెలుగులో మనం ఫస్ట్ డెబ్యూ సాంగ్కి అనిరుద్ గారే మ్యూజిక్ డైరెక్టర్. సూపర్. సో అది నాకు చాలా హ్యాపీ. మీకు ఇద్దరికి ఆ బీట్స్కి డాన్స్కి బాగా ఏదో సంథింగ్ ఉందనుకుంటా. సో ఆయనతో ఉంది చాలా అవ్వాలి. ఎస్. పాట పేరే ఆయా షేర్ కదా మరి. ఈ ఆయా షేర్ ముందుకు రంగి దీని వెనకాల 5-6 షేర్లు ఉన్నాయి. అవునా? ఇప్పుడు మీరు ఒకటి, మరి శ్రీకాంత్ ఒకటి, మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి, ఈ షేర్ ఒకటి, ఆ షేర్ నాటి షేర్ ఒకటి. అస్సలు ఈ పాట రాగానే విని మళ్ళీ ఎగ్జాక్ట్ ఆయన ఎట్లా వేసిండో స్టెప్స్ అట్లే వేస్తున్నారు. కొందరు జడలైతే ఇంకా మొత్తం ఇన్స్టా ట్విట్టర్ అంతా నిండిపోయినాయి. అంటే ఎంత ట్రెండ్ సెట్టింగ్స్ వాళ్ళు చూసేటటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చూస్తున్నారు, దానికి అనుగుణంగా స్టెప్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా షేర్లే. అన్నా థ్యాంక్ యూ అందరికి. మాయా ఈ సెకండ్ పల్లవి ఉంటుంది ఒకటి, ఏంటి ఏ బరి బత్తాలు నోన్రా బర్బాదే అయినోన్రా
అవును. ఏ అని చెప్పేసి ఇక పోతావా అని ఒకటి. తర్వాత మొలదారం లేనోండ్రా నీకన్నా మొండోండ్రా ఇక పోతావా 2 సార్లు. అసలు ఏంది అసలు అది ఏది లెక్కన ఆలోచించి మీరు ఆ పాట రాసింది అక్కడ ఆ ఎగ్జాక్ట్ లిరిక్స్. ఎగ్జాక్ట్లీ సోషల్ మీడియాలో కూడా చాలా మంది కోట్ చేస్తుంది ఆ పల్లవి బాగా సెకండ్ పల్లవి బాగా ఎక్కిందని చెప్పి. అందులో రాసింది బరిబత్తాలు ఉన్నోన్రా అంటే బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నా నేను. అంటే బట్టలు లేకుండా ఉండడం కాదు, ఉన్నదంతా కోల్పోయా నేను, టోటల్ లాస్ నేను, బర్బాద్ అయినోడిని. సేమ్ నేను అన్నీ కోల్పోయినవాడిని. ఇంక నువ్వు నన్నేం పిలుతావు ఏం చేస్తావు అంతే కదా. ఇప్పుడు మనకు ఐదర్ హై ఉన్నోనికైనా మిడిల్ క్లాస్ ఉన్నోనికన్నా ఏదో ఒక భయం ఉంటుంది. ఏం లేదు, కోల్పోవడానికి ఏం లేనప్పుడు ఏం భయం ఉంటుంది? నువ్వేం చేస్తావు, నన్ను పీకుతావా, ఏం చేస్తావా అని ఉంటుంది చూసినావా. అది అది రాశా నేను. బట్టలు బరిబత్తాలు ఉండడం అంటే బట్టలు లేకపోవడం అనేది ఒక అర్థము. బట్ అన్నీ కోల్పోయిన నేను, అంటే మొత్తం నిండా మునిగిన నేను, అసలు ఏం లేదు అని చెప్పాలి. అది తర్వాత ఈ మొల్లారం లేనోన్రా అన్న పదం గురించి కూడా సోషల్ మీడియాలో రాస్తే కూడా నేను 4 ఆన్సర్ ఇచ్చా. వాళ్ళు నా స్క్రీన్ షాట్ తీసి కూడా అది కూడా తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. మొల్దారం లేనోన్రా నీకన్నా మొండోన్రా ఇక వీకుతావా అని మళ్ళీ రాశా నేను. మొల్దారం లేకపోవడం అంటే మనిషి చచ్చిపోయినప్పుడు ఒంటి మీద నూలు బట్ట కూడా ఉంచరు, నూలు పోగు కూడా ఉంచరు, మొల్దారం కూడా తీసేస్తారు అన్నట్టు. అంటే ఆల్రెడీ ఐఎమ్ డెడ్ అని, నేను చచ్చిపోయినా నేను, కానీ నీకంటే మొండోని, ఇంకా నన్నేం చేస్తావు, మళ్ళీ పీకుతావా, ఏం చేస్తావు నువ్వు అది అంటే దేనికైనా తెగించినోడిని, ఏమీ లేదు ఇంకా కోల్పోవడానికి, జస్ట్ నువ్వే నా టార్గెట్ అంతే. అందుకనే పొట్టు పొట్టు ఆకలి ఉంది అక్కడ కూడా ఇదంతా మెటాఫర్ రాసింది. పొట్టు పొట్టు ఆకలి అంటే నాకు ఆకలిస్తుందని కాదు, ఏదైనా చేయాలి, ఏదైనా నేను సాధించాలి అనే కసి ఉంది, తపన ఉంది నా లోపల అని. మెట్టు మెట్టు ఎక్కుతారా, అందుకనే ఎక్కుతాను. ఒక క్యాండిడేట్ ఎవరో రాశారు కింద, పొట్టు పొట్టు ఆకలినప్పుడు సర్రుమని ఎక్కాలి కానీ మెట్టు మెట్టు ఎట్లా ఎక్కుతాడు అని. అది పొట్టు పొట్టు ఆకలి అంటే తిండి ఆకలి కాదు, కసి ఉంది నా లోపల, ఎంతకైనా వస్తా నేను, అంటే ఎంతైనా సాధిస్తా, నేను చేరడానికి ఎన్ని హర్డిల్స్ అయినా వస్తా అని చెప్పి. అది కూడా ఎండింగ్లో ఏంది, ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడే, ఇక రాలుతుంది బొట్టు బొట్టులో నీ పంచెతడే. సారబట్టి అంటే కూడా ఈ మధ్యలో చాలామంది మర్చిపోయారు అసలు. మామూలుగా బట్టీలు అంటే మనం హోటళ్ళల్లో పంజాబీ దాబాల్లో చూస్తాం కదా, రొట్టెలు పెట్టే బట్టీలు ఉంటాయి, అది ఇటుకలు కాల్చే బట్టీలు ఉంటాయి. సారా బట్టి మాత్రం ఏం చేస్తారంటే పెద్ద కుండలో సారా కావాల్సినంత వేసి కింద బాగా మంట పెడతారు, దాన్ని బాగా మరిగిస్తే అది ఒక్కొక్క డ్రాప్ పడుతుంటుంది అన్నట్టు సారా. అట్లా ఎన్ని రోజులు మా కన్నీళ్ళు మరిగినాయి, మా కష్టం అన్నీళ్ళు. మేము అంత కష్టాలు పడ్డాము, అంత బాధలు పడ్డాము, మా కన్నీళ్ళు అట్లా మరిగినాయి. ఇప్పుడు అవి నీ పంచెలో బొట్టు బొట్టు రాలితే, అంటే లిటరల్లీ నీకు మేము వస్తున్నాం. చాలా చాలా గ్రేట్ అన్న. అంటే ఇప్పుడు చాలామంది ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, కొంతమందికి మీనింగ్ తెలియట్లేదు ఇది ఏంటని. ఒక్కసారి ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్గా పట్టుకొని దాన్ని చెప్పాలంటే వర్డ్స్, ఈ లిరిక్స్ తప్ప ఏం లేదు కదా. సో అది చాలా గ్రేట్గా చేశారు. ఇప్పుడు అందులో కూడా బూడిదల గడ్డ ఇది మాతో రాయబడ్డ కథే ఇదని, సినిమా కథే అది. సినిమా స్టోరీ మొత్తం 2 లైన్లో చెప్పాము. ఎందుకంటే బూడిదల గడ్డ అంటే ఇక్కడ యాషెస్ అంతా బూడిదైపోయింది, ఏమీ లేదు, మేమంతా చచ్చిపోయినాం, మళ్ళీ ఫీనిక్స్ లాగా బూడిదలోంచి పుడతాం మేము, మా స్టోరీ మేము రాసుకుంటాం. ఈ తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో కూడా దార్కా సుల్తానే రాస్తారు కానీ దార్కా సుల్తాన్ కాదు, అది డర్కా సుల్తానే, అంటే హీజ్ అ కింగ్ ఆఫ్ ఫియర్స్ అని. అంత డెప్త్గా రాసుకుంటూ వచ్చినాం. ఇంత లోకల్ పదాలు రాయడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా, బీయింగ్ లోకల్ బీయింగ్ గ్లోబల్ అంటారు. మన ఎగ్జాంపుల్ కాంతార అలాంటి సినిమాలు చూసినా కూడా లోకల్ కథలే. మీరు ఎన్ని మొత్తం ఇంటర్నేషనల్గా కూడా చూసుకోండి, ఎన్ని అవార్డులు తెచ్చుకునే, ఆస్కార్లు గెలుచుకునే ఏవి కూడా లోకల్ ఎత్తుకుంటేనే, రూట్స్ చెప్పినప్పుడే అది గ్లోబల్ తగ్గదు. అందుకని మన రూట్స్లోంచి ఎత్తుకున్నది. దీనికి ఒక తెలంగాణ అని కాదు, ఆంధ్ర నుంచి అటు మిగతా దేశాల నుంచి బయట నుంచి కూడా చాలామంది అప్రిషియేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ అప్రిషియేట్ మీరు నిజంగా దీన్ని మోసుకుపోతున్నారు. ఆయా షేర్ అంటే ఆ షేర్ వస్తే మీరు ఇంత ఘనంగా స్వాగతం చెప్తారు అనుకోలేదు. దానికి ముఖ్య కారణం ఇంత వీరన్నిటికీ బ్యాక్ బోన్ ఉన్న హిడెన్ షేర్ ఒకరు ఉన్నారు. ఎవరు తెలుసా, మా సుధాకర్ అన్న, మా ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ గారు. ఆయన కనిపించని 4వ సింహం ఆయన వెనక ఉండి. ఇప్పుడు మనకి
ఒక డైరెక్టర్ కానీ, ఒక కొరియోగ్రాఫర్ కానీ, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మనం ఒక విషయాన్ని పట్టుకొని వెళ్దాం. ఆ విషయాన్ని ఎప్పుడు ప్యాషన్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ మాత్రమే బయటకు తీసుకురాగలరు. గట్టిగా నమ్మి యాహ్! దీని వెనక నిల్చున్న చెరుకూరి సుధాకర్ గారు, నిజంగా. అట్లాగే కంపెనీ ప్రొడక్షన్ వాల్యూస్. ఆ రోజు నేను షూటింగ్ దగ్గరికి వచ్చి చూస్తే శ్రీకాంత్ అని ఒకటే మాట అని చెప్పాను, సమ్మక్క జాతరకు వచ్చినట్టుంది నాకు షూటింగ్ అని. అంత మంది పబ్లిక్, అంత లావిష్నెస్, అంత ఖర్చు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అసలు చెప్పలేము. ఇప్పుడు సాంగ్ మొత్తం మనం షూట్ చేస్తున్నప్పుడు మనం ఏం కావాలన్నా ఈవెన్ సడన్‌గా ఏదైనా ఒక క్రియేటర్‌కి సడన్‌గా ఏదైనా కావాలన్నా వస్తది. మనం ఏం అడిగినా అది డైరెక్టర్ గారి సైడ్ అయినా సరే, మన సైడ్ అయినా సరే, ఓకే మీరు ఇది ఇలాంటి ఒక విషయాన్ని క్రియేట్ చేస్తున్నారు. దానికి మేమున్నాము. మీరు చేయండి ధైర్యంగా అని ఈ ఈ విషన్‌ని ఇంత దాగా తీసుకొచ్చింది మెయిన్ సపోర్ట్ సుధాకర్ గారు అండ్ ప్రొడక్షన్ సైడ్. యెస్, ఖచ్చితంగా. అందుకని మరొక్కసారి అనిరుద్‌కి మన తరఫున బిగ్ థాంక్స్. నాని అన్న ఫ్యాన్స్ తరఫు నుంచి, ఖచ్చితంగా. తెలుగు ప్రేక్షకుల తరఫు నుంచి, అందరు లవర్స్ తరఫు నుంచి, సినిమా లవర్స్ తరఫు నుంచి అనిరుద్‌జీ మీకు బిగ్ థాంక్స్. అనిరుద్‌ని సార్ అంటే కూడా సార్ అనొద్దంటాడు. ప్లీజ్ కాల్ మీ అని అంటాడు. ఓన్లీ అని. బిగ్ థాంక్స్ మా టీమ్ తరఫున. అంటే మన టీమ్, నువ్వు కూడా ఈ టీమ్ కాబట్టి. ఇప్పుడు వాటి చెప్పాలి. నేను కూడా పర్సనల్‌గా చెప్పాలి. నా లైఫ్‌కి 2 బ్యాంగర్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా మీ దగ్గర నుంచి వినాలి. ఎంటర్‌టైన్ అవ్వాలి మీరు. థ్యాంక్ యూ. ఇంకా సోషల్ మీడియా తీస్తే ఫీడ్ అంతా ఇదే. కాలేజీల్లో ఫెస్టివల్స్ జరిగితే పాటకి విపరీతంగా డ్యాన్సులు చేస్తున్నారు. మరి అనిరుద్ కాన్సర్ట్ ఉంది. ఆ రోజు ఎంత వైబ్ అవుతామో, ఎంత వైబ్ అవ్వాలో నీ మీదే ఉంది అని మళ్ళీ ఒకసారి బ్యాంగ్ సృష్టించాలి. వన్ మోర్ థింగ్ నేను ఖచ్చితంగా డిఓపి సాయి గారి గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ. ఆయన నాకని కాదు ఈ మూవీ కోసమని, ఈ సాంగ్ కోసమని ఒక్కొక్క రోజు మనం సార్ ఇది ఇట్లా చేయాలి, ఈ షాట్ ఇలా చేయాలి సార్, దీనికి ఇంకా విజువల్ మనం ఎట్లా చూపించాలి సార్ అని అడుగుతున్నప్పుడు ఆయన మనం అడగడానికి ముందు ఆ సమాధానంతో రెడీగా ఉంటారు. సార్ ఇది షార్ట్ కదా, మనం ఇట్లా విజువల్ వెళ్దామా సార్, మనం ఇట్లా చేస్తామా సార్, ఇది ఇట్లా చేస్తే ఇంకా బాగుంటుంది మా సార్ అని ఒక్కొక్క ఫ్రేమ్ని ఆయన విషన్ నుంచి మనం అడుగుతున్నది ఆయన విషన్తో కలిపి బయటికి తీసుకొచ్చిన ఒక్కొక్క ఫ్రేమ్ ఇప్పుడు మనం చూస్తున్న ఒక్కొక్క ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్ అవును పెయింటింగ్ లాగా. పెయింటింగ్ లాగా మనం చూస్తే ఫొటోస్ అవి చూస్తే ఇప్పుడు చూడండి, అది ఈవెన్ ఆ డాగ్ కూడా ఫియర్స్ కింద చూస్తుంది. ఆ ఫ్రేమ్స్ అన్ని ఎంత బాగా పెట్టారు. ఖచ్చితంగా ఆయన మనం ఒక్కొక్క షాట్ చెప్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఈ షాట్‌కి ఇంకా ఎంత న్యాయం చేయాలి, ఇంకా ఎంత న్యాయం చేయాలి, మన సైడ్ నుంచి ఎంత ఇవ్వాలన్నది ఆయన కంప్లీట్ సపోర్ట్ ఈ సాంగ్‌కైతే. సో, సాంగ్ కూడా కాదు, ఫుల్ మూవీ విజువల్ కూడా ఖచ్చితంగా అలానే ఉంటుంది. అసలు ఎంత గ్రేట్ అంటే మనం వేరే పాటలకి వైబ్ అవ్వడం చూసాం కానీ, మన పాట మన ఓన్ ఆయా షేర్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలే కాదు, నేషనల్ వైడే కాదు, 12 కంట్రీస్‌లో వైరల్ అవుతుంది. అంటే ఒక తెలుగు పాట గ్లోబల్‌గా పోవడం, ఇంత వైరల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ మేము పాట అయితే వింటున్నాము, వీడియోలో చూస్తున్నాము. కానీ తెలివని ఇంకా బోలెడన్ని ఉంటాయి. మీరు ఇంకా స్టెప్స్ బోలెడన్ని దాచిపెట్టారా? ఇంకెంత ఉన్నాయి? ఎంత మ్యాడ్‌నెస్ ఉంది? ఎంత ఫైర్ ఉండబోతుంది? తర్వాత ఇంతమంది ఉన్నారు కదా! ఒక 600 మంది. ఆ సెట్ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే మన అవినాష్ గారు. అవును. అసలు ఆయన ఒక మ్యాడ్. అసలు అందరూ ఈ షేర్‌లన్నీ కలిపి ఒక గుంపు మంద బయలుదేరింది. మీకు అసలు ఆ షూటింగ్‌లో ఏమన్నా మాకు కూడా తెలియని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పండి ఏమన్నా? ఇంట్రెస్టింగ్ అంటే దీంట్లో అందరి డెడికేషనే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే దీంట్లో మీరు చెప్పినట్టు 600 మంది క్రౌడ్ ఉన్నారు. దాంట్లో పిల్లలు ఉన్నారు, అండ్ డాన్సర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, మన హీరో గారు, ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు కదా! మీరు చెప్పినట్టే నేను ఇప్పుడు కెమెరా వైపు చూస్తుంటే కెమెరా వైపే చూస్తుంటా. పక్కన ఏం జరుగుతుంది ఇవన్నీ ఏం లేదు. అందరూ వాళ్ళ పని మీద అంత ఇంట్రెస్టింగ్‌గా మనం పని ఎట్లా చేయాలి? ఈ సాంగ్‌ని ఒక్కొక్కరు తెలియకుండా ఒక్కొక్క సైడ్ నుంచి వాళ్ళు ఇన్‌పుట్‌ని లేదంటే వాళ్ళు హార్డ్ వర్క్‌ని ఇస్తూనే ఉన్నారు. ఎవరికి నేను మిగతా దాంట్లో పని చేసినప్పుడు లేనిది ఇక్కడ ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరెవరి పని ఎక్కడెక్కడ ఉందో దాని మీద అంత కాన్సంట్రేట్‌గా ఒక్కొక్కరు పని చేస్తారా? అట్లా జరిగితేనే ఇలాంటి ఒక విజువల్ వస్తది. అవినాష్ కొల్లా గారు ఇచ్చిన వరల్డ్ ఇప్పుడు మనకు ఆ వరల్డ్ కనిపిస్తుంది కదా! యెస్. అదైనా గానీ ఈవెన్ కంప్లీట్ నేను స్పెషల్‌గా చెప్పాలంటే ఈవెన్ పిల్లలు కూడా ఆ నీళ్ళలో ఉన్నది, నీళ్ళలో కూర్చొని అంతసేపు చేశారు. అండ్ వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్‌గా చేశారు. అందరూ వాళ్ళు డెడికేషన్ ఇచ్చారు. ఉంది ఖచ్చితంగా ఈ సాంగ్‌లో ఈ మూమెంట్ కాకుండా ఇంకా మూమెంట్స్ ఉన్నాయి. వావ్! ఒక్కొక్క ఫ్రేమ్‌లో బిల్డప్ ఉంది. అంటే ఈ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడానికి డైరెక్టర్ గారు గానీ, నాని గారు గానీ ఎంత కష్టపడ్డారో ఆ క్యారెక్టర్‌ని హోల్డ్ చేయడానికి. సో, ఎవ్రీ ఫ్రేమ్ ఆ క్యారెక్టరైజేషన్ కనపడతది. ఆ బిల్డప్ కనపడతది.
అండ్ ఎక్కడెక్కడ కావాలో నాని గారి ఫ్యాన్స్‌కి గానీ, అండ్ డాన్స్ ఫ్యాన్స్‌కి గానీ, సినిమా ఫ్యాన్స్‌కి గానీ మూవ్‌మెంట్స్ ఇంకా ఉన్నాయి. సో, మొత్తం సాంగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ కన్నా అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారన్న నమ్మకం అయితే నాకు. సూపర్ మాస్టర్. మనం ఇంత పెద్ద బరువు గదా! ఈ బరువుని నాని ఒక్కడు ఒకసారి ఇట్లా లిఫ్ట్ చేసాడు. ఆ ఫస్ట్ ఫ్రేమ్ ఉంది గదా! ఇంట్రొడ్యూస్ చేయంగానే ఆ రింగులు పట్టుకొని చేస్తాడు చూసినావా? అట్లా ఇంత పెద్దదాన్ని నాని ఒక్కసారి టప్పున లిఫ్ట్ చేసి హీరో గారి దగ్గర నేను ఒక గొప్ప విషయం ఏం చెప్పాలంటే, మనం ఏం చెప్పినా, అది ఆ కథకు ఉంది. అది కావాలి అంటే, అది ఎంత కష్టమైనా నేను చేస్తా. అది మీరు ఇంకా మీకు ఇది కావాలి, ఇంకా కావాలని చెప్పినా కూడా నేను చేస్తా. దానికి చాలు అట్లాంటియి ఏముండదు. ఆయన ఎన్నిసారి మనం అడిగినా, ఈవెన్ నేను ఇక్కడ నాకు డెబ్యూ కొరియోగ్రాఫర్. ఆయన ఎన్నో కొరియోగ్రాఫర్ చూసి ఉంటారు ఇండస్ట్రీలో ఇన్ని మూవీస్ హిట్ ఇచ్చి. ఒక డెబ్యూ కొరియోగ్రాఫర్ చెప్తున్నప్పుడు, ఈవెన్ అన్నయ్య చెప్తున్నప్పుడు, డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు, అందరూ చెప్తున్నప్పుడు, ఈ కథకి, ఈ క్యారెక్టర్‌కి ఇది కావాలి అని మీరు చెప్తే, దానికోసం నేను ఏదైనా చేస్తానన్న ఒక హీరో నాని గారు. సూపర్. ఇంకా శ్రీకాంత్ వెనక ఒక టీమ్ ఉంది. వీళ్ళంతా సింహం మంద ఇది గూడా చిన్న చిన్న పులి పిల్లలు, సింహం పిల్లలు శ్రీకాంత్ చుట్టూ తిరుగుతుంటాయి. వాళ్ళ ముందు ఇంతమంది షేర్స్ మీరు చెప్పినట్టు అందరు షేర్స్ అదే. కెమెరా వెనక ఒక వెనక ఒక పెద్ద క్రౌడ్ వాళ్ళు అసలు డే 1 నుంచి గ్లిమ్స్ దగ్గర నుంచి పాట మనం ప్రోమో దగ్గర నుంచి పాటను గాని ఇంత వైడ్‌గా పోవడానికి ఇంకా ఉన్నారు. మా వంశీశేఖర్ అన్న వాళ్ళకి కూడా థాంక్స్ చెప్పాలి. మా పీఆర్ వాళ్ళు మొత్తం టీమ్ ఉన్నారు. అంటే మన టీము పీఆర్ఓలని కాదు. మిగతా రిపోర్టర్స్ ఎవరెవరైతే సోషల్ మీడియా ఉన్నారో ఛానెల్స్ గాని, ప్రింట్ మీడియా కావచ్చు అందరూ కూడా ఈ పాటని అంత అద్భుతంగా దాంట్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి గ్రేట్‌గా సంతోషం ఏంటంటే యెస్. ఇలాంటి ఇంతమంది కష్టపడి ఒక విషన్ తెచ్చుకొని దాన్ని ఇంత వర్క్ చేసి బయట తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఏ నెగటివిటీ లేకుండా యెస్. యెస్. మీరు చేసిన ఆ కష్టం మనకు కనపడుతుంది కదా! దానికి మేము విలువ ఇవ్వాలని జనాల నుంచి, మనం పీఆర్ఓ సైడ్ నుంచి, మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి అందరూ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ ఆ పాజిటివిటీ ఉంది కదా! అది దానికి రియల్లీ మీరందరూ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దానికి. యెస్. అంటే ఒక క్యారెక్టరైజేషన్ గురించి రాస్తే, ఒక జాతి పడ్డ కష్టం గురించి రాస్తే ఇంత గట్టిగా ఎళ్తది. ఇంత ఎమోషన్ కనెక్ట్ అవుతారని బాగా అందరూ నిరూపించారు. కనెక్ట్ చేసుకుంటున్నారు. శ్యామ్ గారు మీరన్న దాంట్లోనే ఉన్నది. భాష ఏదైనా, స్లాంగ్ ఏదైనా, భావం ఒకటే. యెస్. ఆ చిత్రీకరణ అద్భుతంగా ఎప్పుడైతే ఆ పాట తీస్తున్నప్పుడు అందులోపల బాధ కనిపిస్తుంటది. ఆ అత్తుండ్రా మనం కాపాడడానికి అనే ఒక భావాన్ని వ్యక్తపరిచే విధంగా అద్భుతంగా తీసిర్రు అది. యెస్. కాబట్టి 12 దేశాలల్లో ఇప్పుడు నడుస్తుంది అంటారు కదా! 12 కాదు. 130 ఎన్ని దేశాలు ఉంటాయి? 140 ఉంటాయా? 190 ఇంకా చాలా దేశాల్లో నడుస్తది. ఆ భావం ఆ విధంగా ప్రజెంట్ చేసిర్రు కాబట్టి చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క వాస్తవం చెప్పాలంటే ఒక ప్రాంతం కావచ్చు, ఒక ఏరియా కావచ్చు, ఒక ఎక్కడైనా కావచ్చు. ఆవేశం ఆవేశమే. అవునా? ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఒక కోపం ఉంటది. దాన్ని ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలనో ఇక్కడ జీవించే ప్రజలకు తెలియట్లే. అవునా? ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఆ రకంగా ఉంటుంది. ఆళ్ళ పరిభాషలో ఆళ్ళకు అంటే కూడా గొప్ప మాట కాదు కానీ మామూలుగా ఎక్కడైనా బా ఒక ఆఫ్రికన్ అది కావచ్చు, ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, అంటే ఎక్కడి నుంచైనా విప్లవం పుట్టింది ఒక ఎమోషన్ అంటే అది బాధ నుంచే పుడుతది. అది అన్నిట్లో మనిషి ఉన్న ప్రతి చోట ఆ ఆవేశము, ఆ ఎమోషన్ ఒకటే. ఒకటే అండ్ ఆ ఎమోషన్‌ని ప్రపంచం అంతా మోసుకొని వెళ్తున్న ఒకే లాంగ్వేజ్ సినిమా. సినిమా అన్నది ఒక లాంగ్వేజ్. సో, అలా ఉంది కాబట్టి అందరూ దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ చాలా సంతోషం. యెస్. ఎంత మంచి కిక్ స్టార్ట్ ఆయా షేర్‌తోని ప్రారంభమైంది. ఇంకా ఈ ప్రయాణం చాలా గొప్పగా వెళ్ళబోతుంది మన సినిమా రిలీజ్ అయ్యేంత వరకు. అందుకనే కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి, ఆదరించిన ప్రతి ఒక్కరికి, మోస్తున్న ప్రతి ఒక్కరికి మా సినిమా ది ప్యారడైజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బట్ మళ్ళీ చెప్తున్నా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నిజంగా ఒక ఎంత డెప్త్ ఉందో బయటికి మనిషి కనపడడు గానీ చాలా వైలెంట్ లోపల అగ్నిపర్వతాలు అన్నిట్లో ఉడుకుతుంటాయి కావచ్చు. ఎంత పేలుతాడంటే అంత రైటింగ్ గానీ, సినిమా ఎత్తుకున్న తీరు గానీ, సినిమా కథ గానీ అసలు చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎన్ని వండర్స్ క్రియేట్ చేయబోతుందో మనం ముందు ఖచ్చితంగా చూస్తాం. దానికి శాంపిలే ఈ 'ఆయా షేర్'. ఇంకా బోలెడన్ని వస్తాయి. అసలు కథ నెక్స్ట్ లెవెల్. నాకైతే నేను చాలా ఫిదా అయిపోయిన శ్రీకాంత్‌కి. తన రైటింగ్ స్టైల్ గానీ, తన విజన్ గానీ అసలు నెక్స్ట్ లెవెల్ అది.
ఈ సినిమా మీకు ముందు ముందు కూడా మంచి అన్ని సర్ప్రైజ్లు, ఫుల్ మీల్స్, ఎన్ని వండర్స్ సృష్టించబోతుందో మనం చూద్దాం. అంతవరకు ఇంకా ఆయా షేర్‌ని ఎంజాయ్ చేద్దనే ఉందాం. ఖచ్చితంగా ఎంజాయ్ చేద్దాం. అండ్ ఫైనల్లీ ప్రేక్షకులు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇలాంటి ఒక ప్రోడక్ట్‌ని తీసుకొచ్చి ఇస్తున్నప్పుడు, వాళ్ళు దానికి ఇస్తున్న ఆ లవ్ యెస్. అండ్ ఆ క్రేజ్ అది లేదంటే మనం లేదే ఆర్టిస్ట్‌గా అన్ని వీడియోస్ అందరి హీరోల ఫ్యాన్స్, అందరి రాజకీయ నాయకుల ఫ్యాన్స్, అందరి క్రికెటర్ ఫ్యాన్స్ ఒక్కొక్కరు చేస్తున్న వీడియోలో నిజంగా మీ సపోర్ట్‌కి మా టీమ్ అందరి తరఫున స్పెషల్ థాంక్స్. స్పెషల్ థాంక్స్. బొంద పెడత మాలిక్‌నైన గూడా వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడ